హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు వచ్చేసి మంచి రెసిపీ చూపిస్తానండి. ఫ్రీ అయినప్పుడు చక్కగా సండేస్లో ఆదివారం రోట్లో వేసి రుబ్బుకొని పచ్చడి టేస్ట్ చేయండి. మిక్సీ అయితే మిక్సీ పర్వాలేదు. సో దీనికోసము మనం గోంగూర అండ్ ఇంకా స్పైస్కి తగ్గట్టుగా ఎండుమిర్చి, 1 టేబుల్ స్పూన్ నువ్వులు అండ్ 1 టీ స్పూన్ ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర అండ్ ఆవు నూనె వేసి 1 టీ స్పూన్ ఆవు నూనె వేసి వేయించుతున్నానండి. మెంతులు కూడా ఒక 8 తీసుకుంటే సరిపోతుంది. అండ్ చిటికెడంత ఇంగువ, ఇక్కడ పచ్చి ఇంగువ, ముద్దింగువ, ఎండు ఇంగువ, ఇంగువ పౌడర్ వాటెవర్ ఇట్ మే బి, పౌడర్ యూస్ చేస్తే దించేటప్పుడు యూస్ చేసుకోవాలండి. సో అవి అట్లా వేయించేసుకొని దించే ముందు చిటికెడంత పసుపు, కంప్లీట్గా ఒక వెల్లిగడ్డ ఒలిచి వేసేసుకొని ఒక్కసారి అట్లా టాస్ చేసుకొని దించుకోవాలండి. అండ్ ఫైనల్గా రోట్లో వేసుకొని చక్కగా ఒక మాదిరిగా గ్రైండ్ చేసుకోవాలండి. గ్రైండ్ చేసుకున్న తర్వాత మనం పొత్రం పెట్టేసి చక్కగా నూరేసుకోవటమే. టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ అడ్జస్ట్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఎండుమిర్చితో నేను చెప్పిన మెథడ్లో గోంగూర పచ్చడి అనేది ట్రై చేస్తే చాలా బాగుంటుంది అండ్ నిల్వ కూడా ఉంటుందండి. 15 days వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక 20 days వరకు కూడా ఉంటుంది. అండ్ ఆయిల్ కూడా ఆప్షనల్ అండోయ్, ఓకేనా. సో ఇలా రోట్లో వేసుకొని చక్కగా మెత్తగా రుబ్బేసుకొని మధ్య మధ్యలో ఈ 4 ఒక చిన్న ఉల్లిపాయలు తీసుకోండి. పెద్ద ఉల్లిగడ్డ అయితే ఒక్కటి సరిపోతుంది. వాటిని అలా అలా చితక్కొట్టుకొని ఒక రుబ్బేసుకొని చక్కగా నీట్గా ఒక గిన్నెలోకి తీసేసుకొని మళ్ళీ మస్టర్డ్ ఆయిల్ యాడ్ చేసేసుకొని 2 టేబుల్ స్పూన్ మస్టర్డ్ ఆయిల్, 2 టీ స్పూన్లు ఆవాలు, 2 రెమ్మలు కరివేపాకు వేసుకొని పోపు పెట్టుకొని పోపు చల్లారిన తర్వాత రుబ్బుకున్న గోంగూర మిశ్రమాన్ని కలుపుకొని టేస్ట్ చేయండి. చాలా బాగుంటుంది. మరొక మంచి వీడియోతో కలుస్తాను. ధన్యవాదాలు. నమస్తే.